హలో నమస్తే, వెల్కమ్ టు ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ముద్రగడ పద్మనాభం ప్రముఖ కాపు నాయకుడు, అంతటి పోరాట స్ఫూర్తి, ధిక్కారానికి మారుపేరు, అలాగే పోరాటానికి మారుపేరుగా నిలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇటీవల హైదరాబాద్ జంట నగరాల కాపునాడు ఆధ్వర్యంలో పలువురు నేతలు చాలా ఘనంగా నివాళులర్పించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశంలో పలువురు వక్తలు పార్టిసిపేట్ చేసి ఆయన పోరాట స్ఫూర్తిని తెలుసుకుంటూ కాపు రిజర్వేషన్ల సాధనే ఆయనకు ఘనమైన నివాళి అవుతుందని చెప్పారు. అలా ప్రసంగించిన వాళ్ళలో కేంద్ర మంత్రి, అలాగే కాపు ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన పళ్ళంరాజు, అలానే పలువురు కాపు నాయకుడు ఈ సమావేశంలో పాల్గొని ఆయనకు నివాళులర్పించారు. కాపు ఉద్యమానికి చిరునామా ముద్రగడ పద్మనాభం, పోరాటానికి ప్రతీక ముద్రగడ పద్మనాభం. అటువంటి వ్యక్తి ఇటీవల చనిపోయారు. ఆయనకు నివాళులర్పిస్తూ పలువురు రాజకీయ, సామాజిక, మీడియా రంగాలకు చెందిన ప్రముఖులు ఇటీవల ఘనంగా నివాళులర్పించారు. ముద్రగడ లేని లోటు ఒక్క కాపు సమాజానికి మాత్రమే లోటు కాదు, రాష్ట్ర రాజకీయాలకు కూడా తీరని లోటని పలువురు అభిప్రాయపడ్డారు. కాపునాడు జంట నగరాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి కటారి అప్పారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మాజీ సహాయ మంత్రి పళ్ళంరాజు, అలానే కాపునాడు నాయకులు మారిశెట్టి మురళి, ఆకాశవాణి మాజీ న్యూస్ రీడర్ సమ్మెట్ నాగమల్లేశ్వరరావు, టైమ్స్ ఆఫ్ ఇండియా మాజీ లీగల్ ఎడిటర్ ఎం సాగర్ కుమార్, సీనియర్ జర్నలిస్టులు తుపాకుల కొండబాబు, బీజేపీ నాయకుడు ఆలపాటి లక్ష్మీనారాయణ, హెడ్ల నరసింహారావు, వైసీపీ నాయకుడు గంగా సురేష్ లాంటి వాళ్ళు అనేక మంది ఈ సమావేశంలో పాల్గొని ముద్రగడకు శ్రద్ధాంజలి ఘటించారు. ముద్రగడ పద్మనాభం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి చెందినవారు. ఆయన 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి, 1 సారి పార్లమెంట్ సభ్యులుగా పనిచేశారు. సభలో మాట్లాడిన కేంద్ర మాజీ మంత్రి పళ్ళంరాజు ముద్రగడ పద్మనాభం గారితో తనకున్న అనుబంధాన్ని చాలా సుదీర్ఘంగా వివరిస్తూ చాలా తీవ్రమైన భావోద్వేగానికి కూడా లోనయ్యారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. కాపు ఉద్యమం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో తనతో జరిగిన చర్చలని వీటన్నిటిని కూడా గుర్తు చేసుకున్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉద్యమాలు జరుగుతున్న సమయంలో హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ముద్రగడతో జరిగిన చర్చలను ఆయన ప్రస్తావించారు. అదే సమయంలో రాజస్థాన్లో గుజ్జర్లు రిజర్వేషన్ల కోసం ఉద్యమానికి పోరాడుతున్నప్పుడు జాతీయ మీడియా విస్తృతంగా ప్రచారం చేసిందని, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కాపు ఉద్యమానికి అంతటి ప్రాధాన్యత దక్కలేదని పలువురు వ్యాఖ్యానించారు. అలా వ్యాఖ్యానించిన వాళ్ళలో సమ్మెట్ నాగమల్లేశ్వరరావు గారు కూడా ఉన్నారు. గతంలో కాపులకు 5% రిజర్వేషన్ల విషయంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, అవసరమైతే మరోసారి పోరాటాలకు సిద్ధపడాలని కూడా పలువురు వక్తలు పిలిపించారు. ముద్రగడ ఉద్యమంతోనే కాపు విద్యార్థులకు ఉపకార వేతనాలు లభించాయని కూడా కొందరు చెప్పారు. ఏ ఉద్యమమైనా ప్రజల్లోకి వెళ్ళాలంటే మీడియా కీలక పాత్ర పోషిస్తుందని పళ్ళంరాజు అభిప్రాయపడ్డారు. ఒక జాతికి, ఒక సామాజిక వర్గానికి లేదా ఒక రాజకీయ ఉద్యమానికి మీడియా బలం అత్యంత అవసరమని, కాపు సమాజానికి కూడా ఆ బలం ఉండాలని, ఆ దిశగా ఎవరైనా చర్యలు చేపడితే బాగుంటుందని కూడా పలువురు సూచించారు. స్థానికంగా జరిగే ఉద్యమాలు జాతీయ స్థాయిలో చర్చకు రావాలంటే ముద్రగడ చేసినట్టుగా పోరాటాలు చేయాలని పలువురు సూచించారు. ముద్రగడ పద్మనాభం వ్యక్తిత్వంలో పోరాట స్ఫూర్తి, ఉద్యమ నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఎప్పటికీ గుర్తుండిపోతాయని పలువురు వక్తలు కొనియాడారు. కాపు ఉద్యమ చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని చెప్పారు. ముద్రగడ అంటే పోరాటానికి చిరునామా, అందుకే ఆయనకు వీరుడా వందనం, మీ పోరాటం మాకు స్ఫూర్తి, మీరు లేకపోయినప్పటికీ కూడా మీ ఆశయ సాధన కోసం మేము కృషి చేస్తామంటూ ఇక్కడ పలువురు వక్తలు పాల్గొని నివాళులర్పించారు. అదే సందర్భంలో ఆయన చేసిన పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.